కొత్త నేర చట్టాలు అటు పోలీసులు ఇటు పౌరుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మారిన సెక్షన్లతో పాటు కొత్తగా జోడించిన అంశాలు కీలకంగా మారాయి. ఇంతకీ నేర చట్టాల్లో వచ్చిన మార్పులేంటి? ఎలాంటి వాటిపై పౌరులు అవగాహన పెంచుకోవాల్సి ఉంది? వాచ్ ది స్టోరీ. భారత్లో న్యాయ వ్యవస్థ కొత్త రూపును సంతరించుకుంది. బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న నేర చట్టాల స్థానంలో కొత్త చట్టాలు వచ్చి చేరాయి. జూలై 1వ తేదీ నుంచి అమలవుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా జరుగుతున్న నేరాలపై కొత్త సెక్షన్ల ప్రకారమే కేసులు నమోదవుతున్నాయి. న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగానే కొత్త చట్టాలను తీసుకొచ్చింది. గతేడాది ఆగస్టులో 3 న్యాయ చట్టాలను తీసుకొచ్చి మార్పునకు నాంది పలికింది. ఐపీసీ, సిఆర్పీసీ, ఐఈఏ లాంటి పాత చట్టాలను భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలుగా మార్చింది. గతంలో ఐపీసీలో 511 సెక్షన్లు ఉండగా బిఎన్ఎస్ లో 358 సెక్షన్ల కింద కేసుల నమోదుకు వీలు కల్పించారు. వీటికి లోక్సభ ఆమోదం కూడా లభించడంతో జూలై 1 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాయి. క్రిమినల్ లాస్లో భారీగా మార్పులు రావడం అనేది ఒకంత కొంతమంది కలవరం సృష్టిస్తోంది. కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేయడం కూడా చేస్తున్నారు. అంటే ఎందుకు కొంతమంది అసహనానికి గురవుతున్నారు, కొంతమంది ఫేవరబుల్గా ఉన్నారంటే, అంటే యంగ్ జనరేషన్ కొత్తగా వచ్చే అడ్వకేట్స్ కానీ కొత్తగా వచ్చే జ్యూరిస్టులకు కానీ ఇది ఈజీగా తీసుకోగలుగుతారు. కానీ కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఫీల్డ్లో ప్రాక్టీస్ చేస్తూ కేసెస్ రిజిస్టర్ చేస్తున్న పోలీసులకు కానీ సీనియర్ అధికారులు కానీ ఈ పాత వాటికి కొంచెం అలవాటు పడి ఉంటారు. కానీ మారుతున్న కాలానికి తరుణంగా అదేవిధంగా చట్టాలు కూడా మారాల్సిన అవసరం ఉంది. కానీ ఒకేసారిగా భారీ స్థాయిలో మార్పు రావడం అనేది కొంత అందరికీ టైం పట్టేటువంటి అంశం. కానీ ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో ఐపీసీని, సిఆర్పీసీని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని ఈ మూడింటిని మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి వాటిని ఇంప్లిమెంటేషన్ కూడా చేయడం జరిగింది. ఇక కొత్త చట్టాల్లో సరికొత్త మార్పులను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. వీటి ప్రకారం బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. 0 ఎఫ్ఐఆర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించింది. అంతేకాకుండా ఏదైనా కేసులో అరెస్ట్ అయినప్పుడు బాధితుడు తమ సన్నిహితులు, బంధువులకు ఆ పరిస్థితిని తెలియజేయడంతో పాటు తక్షణ సహాయం పొందేందుకు వీలు కలగనుంది. అరెస్టు వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శించాలి. ఇక ఎఫ్ఐఆర్ కాపీలను బాధితులతో పాటు నిందితులు కూడా పొందే వీలు కల్పించారు. పోలీస్ రిపోర్ట్, ఛార్జ్షీట్, స్టేట్మెంట్లు, ఇతర డాక్యుమెంట్లు 14 రోజుల్లోగా పొందవచ్చు. అలాగే సమన్లను ఇకపై నేరుగా వెళ్లి ఇవ్వాల్సిన పని లేదు, ఆన్లైన్లో పంపించవచ్చు. తీవ్రమైన నేరాల్లో ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరిగా సంఘటనా స్థలాన్ని పరిశీలించాలి. అలాగే సాక్ష్యాలు తారుమారు కాకుండా ఉండేందుకు ఘటనా ప్రాంతాల్లో ఆధారాలు సేకరించడాన్ని వీడియో చిత్రీకరించాలి. పిల్లలు, మహిళలపై నేరాల్లో బాధితులకు ప్రాథమిక చికిత్స లేదా పూర్తి వైద్యం ఉచితంగా అందించాల్సి ఉంటుంది. అత్యాచార నేరాల కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి. అంతేకాకుండా మర్డర్, రేప్, చీటింగ్, ఫోర్జరీ, కిడ్నాప్ వంటి నేరాల సెక్షన్లు మారాయి. చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధించేలా నిబంధనలు కొత్త చట్టాల్లో తెచ్చారు. పోలీసు రిమాండ్ను 60 నుంచి 90 రోజుల వరకు విధించే మార్పులు చేశారు. నకిలీ నోట్ల తయారీ, నోట్ల స్మగ్లింగ్ కు పాల్పడితే ఉగ్రవాద చట్టాన్ని ప్రయోగించనున్నారు. పెళ్లి పేరుతో లైంగిక దోపిడీకి పాల్పడితే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. ఇండియన్ పీనల్ కోడ్నేమో భారతీయ న్యాయ సంహిత కింద మార్చడం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్నేమో భారతీయ నాగరిక సురక్షా సంహిత కిందకి మార్చడం, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ సాక్ష్య అధినియం అని చెప్పేసి ఈ 3 కొత్త చట్టాల కింద మార్చడం జరిగింది. అంటే ఎందుకు ఈ మార్పు అవసరం? మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు అవసరమా అంటే కొంతవరకు మార్పు అవసరమనే చెప్పాలి. ఈ ఎఫ్ఐఆర్, 0 ఎఫ్ఐఆర్ ఇది చాలా ముఖ్యమైన అంశం. 0 ఎఫ్ఐఆర్కి ఈసారి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఏవైతే కొన్ని ల్యాప్సెస్ ఇదివరకు చట్టాల్లో చెప్పబడి ఉన్నాయో ఆ ల్యాప్సెస్ అన్నింటినీ ఓవర్కమ్ చేసి పూర్తి స్థాయిలో విక్టిమ్కి న్యాయం జరగాలి. ప్లస్ స్పీడీ ట్రయల్ ఒకటి, ముఖ్యంగా త్వరితగతిన న్యాయ పరిష్కారం, అంటే వాళ్ళకి సమస్యకి పరిష్కారం దొరకాలి అనేది కూడా ముఖ్యంగా ఇందులో చేర్చడం జరిగింది. అందుకు ఇవి మంచి చట్టాలు అని చెప్పుకోవచ్చు. మొత్తానికి మారిన చట్టాలతో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ చట్టాలు అటు పోలీసులకు, ఇటు పౌరులకు, మరోవైపు అడ్వకేట్లకు కొత్త కావడంతో కొన్ని రోజులు గడిస్తే కానీ వీటి ప్రభావం ఎంత మేర ఉందనే విషయంపై ఓ అవగాహన రానుంది.